కొత్తగూడెంలోని ప్రసిద్ధ శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల విశిష్ట రోజు బుధవారాన్ని పురస్కరించుకుని విజయ విఘ్నేశ్వరుడికి పంచామృత అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర స్వామి వారికి పరిమళ పుష్ప మాలాంకృతులను చేసి సుందరంగా విశేష అలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విజయ విఘ్నేశ్వరుడు ఉండ్రాళ్ల గణపతిగా పిలువబడుతున్న ఆలయ విశిష్టతను వివరించారు. శ్రీ మహాగణాధిపతే నమః. విఘ్నేశిధిమార్తాండ చంద్ర ఇంద్రోపేంద్ర వందిత నమో గణపతేభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయంలో అనాదిగా గత 60 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకములు, అర్చనలు, అలాగే విశేషమైనటువంటి కైంకర్యములు భక్తుల సహాయ సహకారముల చేత దేవాలయ ధర్మాదాయ శాఖ వారి ఆజ్ఞానుసారమై స్మార్త వైదిక స్మార్త ఆగమ శాస్త్రానుసారంగా ఇక్కడ క్రతులన్నీ కూడా నిర్వహించబడుతూ వస్తున్నాయి. ఇక్కడ స్వామివారు గత 60 సంవత్సరాలు పైబడి ఇక్కడ విలసి భక్తులకి కొంగు బంగారమై కోరికలు తీర్చేటటువంటి కల్పతరుగా స్వామివారు విశేషమైనటువంటి కీర్తిభూషణలు గడించారు. అలాగే ఈ దేవాలయంలో ముఖ్యంగా విజయ విఘ్నేశ్వర స్వామివారికి ఎవరైనా కోరిన కోరికలు ఎమ్మటే తీర్చడానికి, వారి కోరికలు తీరడానికి స్వామివారికి ప్రీతి అయినటువంటి మోదక ప్రియ యనమః అని స్వామివారి నామం. ఇక్కడ విజయ విఘ్నేశ్వర స్వామివారికి మోదకములు అంటే ఉండ్రాళ్ళు కనుక చేయించి పూజిస్తాము అని చెప్పి మొక్కుకున్న వారికి ఖచ్చితంగా కోరికలు నెరవేరడం వలన భక్తులు చాలా చక్కగా నమ్మకంతో ఇక్కడికి వచ్చి స్వామివారిని పూజించి వారి కోరికలు తీర్చుకున్నారు. స్వామివారి అనాదిగా పూజిస్తూ వస్తున్నారు. ప్రతి బుధవారం కూడా ఈ యొక్క ఆలయంలో విజయ విఘ్నేశ్వర స్వామివారికి వారోత్సవాన్ని పురస్కరించుకొని పంచామృతములతోటి విశేష అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. తర్వాత మోదకములు ఉండ్రాళ్ళ పూజలు నిర్వహించబడతాయి. అలాగే ప్రతి శుద్ధ చవితి నాడు స్వామివారి లక్ష్మీగణజ హోమము, అలాగే సంకటహార చవితి నాడు విశేషించి చాలామంది భక్తులు 1000 మంది వరకు కూడా వచ్చి స్వామివారికి సంకటహార గణేశ చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. వారి సంకటములన్నీ కూడా నివారింపజేసుకున్నట్టుకై ఈ యొక్క సంకటహార గణేశ చతుర్థి వ్రతం పౌర్ణమి తరాలు వచ్చేటువంటి చవితి తిథి నాడు చంద్రోదయ సమయంలో సాయంత్రం 6:30 నుంచి 9 గంటల వరకు కూడా నిర్వహించబడుతుంది. అలాగే భక్తుల సహాయ సహకారం చేత దేవాలయ ధర్మాదాయ శాఖ వారి ఆజ్ఞానుసారంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. అలాగే భక్తుల కోరిక మేరకు ప్రతి బుధవారం కూడా అన్నదానములు నిర్వహించబడుతున్నాయి. అలాగే 1960 సంవత్సరంలో ఈ యొక్క స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం అప్పుడు చిన్న పందిరిగా ఏర్పాటు చేయబడి అక్కడ ఉన్నటువంటి అర్చకులు కొంతమంది విడివిడిగా వచ్చి రోజుకొక చొప్పున అర్చన చేసి వెళ్తూ ఉండేవారు. అప్పుడు వచ్చేటువంటి భక్తులు వారిని స్వామివారిని దర్శించి వెళ్ళటం వలన వారిని కోరికలన్నీ కూడా నెరవేర్చడం వలన భక్తులు ప్రతిరోజు రావటం, వారిని దర్శించుకొని వెళ్ళటం, వారి పనులన్నీ కూడా చక్కగా సజావుగా అయిపోవటం చేతను అందరూ కూడా స్వామివారికి విజయ విఘ్నేశ్వర స్వామివారు అని చెప్పి పేరు పెట్టి స్వామివారిని కొలుస్తూ వచ్చారు. చరిత్ర 60 సంవత్సరములు పైబడే ఉన్నది. కాబట్టి భక్తులు వారి కోరికలన్నీ కూడా తీర్చడానికి స్వామివారు విజయ విఘ్నేశ్వరుడుగా అవతరించడమే కాకుండా మొట్టమొదటిగా స్వామివారు ఇక్కడ వెలిసారని చెప్పడానికి అతిశయోక్తి ఏం లేదు. అదేమిటంటే మొట్టమొదటిగా స్వామివారు ఇక్కడ ముర్రేడు వాగు అనేటటువంటి వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండేది. ఆ యొక్క ముర్రేడు వాగు నందు మొట్టమొదటిగా స్వామివారు దొరికారు. దొరికినటువంటి ఆ స్వామివారిని లోపల ప్రతిష్ఠిద్దామని చెప్పి అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఆ యొక్క విగ్రహం చిన్న భిన్నం ఉండటం వలన కిరీటం దగ్గర భిన్నమైనది ప్రతిష్ఠించడం శాస్త్ర విరుద్ధం కావున ఆ యొక్క దొరికిన స్వామివారిని మొట్టమొదటిగా పూజిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఈ యొక్క స్వామివారి యొక్క మహిమని గుర్తించిన వారే స్వామివారిని ఈ యొక్క విజయ విఘ్నేశ్వర స్వామివారి యొక్క మూర్తి వెనకాల ధ్రువమూర్తిగా స్వామివారిని గోడ లోపల ప్రతిష్ఠించి ఆ తర్వాత విజయ విఘ్నేశ్వర స్వామివారిగా ఈ యొక్క కనబడేటువంటి మూలమూర్తిని ప్రతిష్ఠింపజేశారు. తర్వాత ప్రతి మనిషి కూడా విఘ్నాలు తొలగాలి, విజయాలు కలగాలి. కాబట్టి విఘ్నరాజుడైనటువంటి విఘ్నేశ్వరుడు గోడ వెనకాల ఉన్నటువంటి మూర్తి, విజయాలు కలిగించేటటువంటి విజయ విఘ్నేశ్వర స్వామివారు మనకు ప్రతిరోజు కూడా కనిపించేటటువంటి మూర్తి అన్నమాట. కాబట్టి భక్తులందరికీ కూడా ఈ రెండు కలుగుతున్నాయి. కాబట్టి వారు ఎంతో భక్తిగా నమ్మి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి వారికి తీర్థప్రసాదాలను స్వీకరించి వారి కోరికలను తీర్చుకుంటూ వస్తున్నారు.
కాబట్టి విఘ్నకర్త విజయకర్త స్వామివారే కాబట్టి విఘ్నాలు తొలగిస్తూ విజయాలు కలిగిస్తూ అనాదిగా భక్తులకి కొంగు బంగారమై స్వామివారు విరాజిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి నవరాత్రుల్లో విజయ విఘ్నేశ్వర స్వామివారి యొక్క గణేశ నవరాత్రులను పురస్కరించుకొని చాలా విశేషంగా వైభవంగా జరుగుతూ వస్తాయి. అలాగే స్వర్ణదుర్గమ్మ వారికి దేవీ శరణరాత్రి మహోత్సవములు, శ్రావణమాస కుంకుమ పూజలు చాలా విశేషంగా నిర్వహించబడతాయి. అలాగే దుర్గామల్లేశ్వర స్వామివారికి మహాశివరాత్రి ఉత్సవములు, కార్తీక మాసోత్సవములు చాలా విశేషంగా నిర్వహించబడతాయి. అలాగే వీరాంజనేయ స్వామివారికి హనుమత్ జయంతి ఉత్సవములు, శ్రీరామనవమి కళ్యాణములు చాలా విశేషంగా, సుబ్రహ్మణ్య స్వామివారికి షష్ఠి ఉత్సవములు చాలా విశేషంగా జరుగుతూ వస్తాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఇప్పటివరకు కూడా తరిస్తూ వచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశానుసారమై స్మార్త వైదిక స్మార్త ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహించబడుతూ వస్తున్నాయి.